తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లాగే రెండో విడతలోనూ బీఆర్ఎస్ దుమ్మురేపింది. పల్లపల్లెన కారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. ఊరూరా గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జనం పట్టం కట్టారు. బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని విశ్వసిస్తూ ఆయా గ్రామాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. జన సపోర్ట్ తో గులాబీ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయకేతనం ఎగురవేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ సహా మంత్రుల ఇలాకాల్లోనూ గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయడంకా మోగించారు. పలు జిల్లాలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. రెండో విడతలోనూ గులాబీ ప్రభంజనంతో కాంగ్రెస్ కు గుంపు మేస్త్రికి భారీ షాక్ తగిలింది. ఇంత జరిగినా మరోసారి అబద్దపు లెక్కలతో బీఆర్ఎస్ హవాను తక్కువ చేసి చూపేందుకు గుంపు మేస్త్రి ఫాలోయింగ్ మీడియా కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్ లీడ్ లో ఉన్నట్టు చూపేందుకు అపసోపాలు పడుతోంది. బీఆర్ఎస్ ఏకగ్రీవాలను కూడా దాచేందుకు ఆగమవుతోంది. కానీ గుంపు మేస్త్రి అతనికి వంతపాడే జుహుజూర్ బ్యాచ్ ఒక్కటి గుర్తుంచుకోవాలి. ప్రజా తీర్పును అందరూ గౌరవించాల్సిందే. ప్రజలంత స్పష్టంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినా ఓర్వలేక తప్పుడు లెక్కలు చూపించడం ఇప్పటికైనా మానుకోవాలి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, మరి కరీంనగర్ వ్యాప్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జనం పట్టం కట్టినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వేణు? అమూల్య, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చిన్న చిన్న గ్రామ పంచాయతీల రిజల్ట్స్ మాత్రం త్వరితగతిన వస్తున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలు అయినటువంటి ఇటు శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూరు, చిగురుమామిడి, గన్నేరువరం, అంటే ఇటు తంగళ్లపల్లి కావచ్చు, ఇటు బోయిన్పల్లి, ఈ కొదురుపక్క, అంటే ఇవన్నీ కూడా పెద్ద గ్రామ పంచాయతీలు. వీటిని కౌంటింగ్ చేయాలంటే చాలా టైం పట్టే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే ఇటు తంగళ్లపల్లి మండలంలో 30 గ్రామ పంచాయతీలకు గాను 20 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ అభ్యర్థులు, అంటే బీఆర్ఎస్ ఎవరైతే సపోర్ట్ చేసిన అభ్యర్థులు గెలిచిన నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసినట్టే చెప్పాలి. ఎందుకంటే 30కి 20 ఇటు బీఆర్ఎస్ సంబంధించిన సపోర్టర్స్ గెలిచినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు టోటల్ గా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఇటు 64 గ్రామ పంచాయతీలు రిజల్ట్ వచ్చింది. దీనికి సంబంధించి చూసుకుంటే 25 బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకోటి రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే 70 ప్రకటించారు, 29 బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న గ్రామ పంచాయతీల నేపథ్యంలో మాత్రం త్వరితగతిన కౌంటింగ్ వస్తుంది, కానీ మేజర్ గ్రామ పంచాయతీలు మాత్రం చాలా లేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కౌంటింగ్ అంతా కూడా మందకోడిగా కొనసాగుతోందని చెప్పాలి. ఇటు మేజర్ గ్రామ పంచాయతీల నేపథ్యంలో 25 కట్టలు కట్టి వీటన్నిటి కూడా కౌంటింగ్ చేయాలంటే చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది అమూల్య. అంటే ఏదేమైనా కానీ ఇప్పటి వరకు మాత్రం మనకు సంబంధించినటువంటి ఇప్పుడు తెలిసినంత ప్రకారం చూసుకుంటే మాత్రం ఇటు కరీంనగర్ జిల్లాలో 64, ఇటు 70 సిరిసిల్లలో మాత్రమే జీపీలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్స్ రావాలంటే అట్లీస్ట్ ఇంకొక 2-3 అవర్స్ అయితే పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు అమూల్య. రైట్, థ్యాంక్ యూ వేణు.